నమస్కారం. వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని రైతుకు భరోసా కల్పించి వ్యవసాయ రంగానికి పునర్వైభవం తీసుకురావడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. గుంటూరులో లా ఫామ్ నందుగల ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని పొలంలో ఎద్దుల అరక దున్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వ్యవసాయానికి తొలి పండుగ అయిన ఏరువాకను గుంటూరులో నిర్వహించడానికి ప్రత్యేక కారణం ఉందని, రైతాంగానికి గుంటూరు జిల్లాతో అవినాభావ సంబంధం ఉన్నందున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించామని తెలిపారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 66% మంది వ్యవసాయం అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారని, అందువల్ల వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రాయలసీమ ప్రాంత సమగ్ర అభివృద్ధికి కడప ఉక్కు పరిశ్రమ దిక్సూచిగా నిలుస్తుందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు వల్ల పారిశ్రామికాభివృద్ధితో పాటు స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. రాయలసీమలో పెట్టుబడులు పెరిగి అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెందడంతో ప్రాంత ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కడప ఉక్కు పరిశ్రమను వేగంగా పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించే దిశగా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రాయలసీమ ప్రాంత ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమయ్యి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చబోతా ఉంది. దాదాపు 2 దశాబ్దాల క్రితమే కడపలో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మిస్తామని చెప్పి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాయలసీమ ప్రాంత ప్రజానీకానికి ద్రోహం చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన మిత్రుడైన, తన సన్నిహితుడైన, తన వ్యాపార భాగస్వామి అయిన గాలి జనార్దన్ రెడ్డి గారికి జమ్మనమడుగు నియోజకవర్గంలో దాదాపు 14,000 ఎకరాల భూమిని బ్రాహ్మణి స్టీల్స్ నిర్మిస్తున్నామని చెప్పి ఆ రోజు కేటాయించడం జరిగింది. అదేవిధంగా దానికి క్యాప్టివ్ మైన్స్ను కేటాయించి ఆ క్యాప్టివ్ మైన్స్ ద్వారా పరిశ్రమను నిర్మించుకోకుండా, పరిశ్రమలో ఉక్కును తయారు చేయకోకుండా, ఎలాంటి పురోగతి లేకుండా వేల కోట్ల రూపాయలను ఓబులాపురం గనుల నుంచి దోపిడీ చేసిన చరిత్ర ఆ రోజు గాలి జనార్దన్ రెడ్డి గారిది. ఆయనకు ఒత్తాసు పలికిన రాజశేఖర రెడ్డి గారిది. దాదాపు 10,000 ఎకరాలను అప్పనంగా బ్రాహ్మణి స్టీల్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 4,000 ఎకరాలను ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని చెప్పి ఆ రోజు తీసుకొని 14,000 ఎకరాలను దారాదత్తం చేసుకొని దాన్ని బ్యాంకులలో, యాక్సిస్ బ్యాంకులో తనగా పెట్టి వేల కోట్ల రూపాయలను రుణం తీసుకోవడం జరిగింది. కానీ కనీసం ఒక ఇటుగ్గాని పేర్చుకోకుండా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోపిడీ చేసిన చరిత్ర ఆనాటి కాంగ్రెస్ పార్టీది. దాని కొనసాగింపుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. నాదెండ్ల మండలం సాతులూరులో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి వేడుకల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. స్థానిక పేరంటాళ్లమ్మ తల్లి ఆలయంలో ధాన్యలక్ష్మి ఉత్సవ పూజ నిర్వహించి ధాన్యాన్ని అన్నదాతలు మరియు మహిళలకు పంపిణీ చేశారు. అనంతరం ట్రాక్టర్ తో పొలం దున్ని మహిళా రైతులతో కలిసి వడ్లు వెదజిల్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, విత్తనాలు, ఎరువులు, మార్కెటింగ్ గిట్టుబాటు ధరల కోసం ప్రభుత్వం
చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జూలై 1 నుంచి రైతులకు కృష్ణా జలాలు అందనున్నాయని, ఈ ఏడాది రైతులకు మంచి దిగుబడులు రావాలని ఆకాంక్షించారు. అటువంటి రైతుకి ఈరోజు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ భూమిని, పశు సంపదని ప్రకృతికి అనుసంధానం చేసేటువంటి ఏరువాక పౌర్ణమి. నైరుతి ఋతుపవనాలు ఒక పక్క ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ ఎల్నినో ప్రభావాన్ని అధిగమించి రైతులకు ఏ విధంగా లాభసాటిగా పంటలు పండాలి అనే దిశగా ఆలోచిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా రైతు బతకాలి, దేశానికి అన్నదాత ఆదుకోవాలి అనేటువంటి నినాదంతో వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతుకు కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలని ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఏ విధంగా రైతుకు ఉపయోగపడాలి, ఏ విధంగా ఎరువులు, విత్తనాలు, సకాలంలో నీళ్లు, మార్కెటింగ్ సౌకర్యం ఏ విధంగా అందించాలి అని నిత్యం ఆలోచించేటువంటి నాయకుడు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యంగా చేసింది, గాలి కుదిలేసింది, ఏ ఒక్క వ్యవసాయ పనిముట్లు ఇవ్వకుండా రైతులను దగా చేసింది గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ప్రతి విషయానికి స్పందించి రైతులకి ఏ సకాలానికి ఏది అవసరమో ఆ ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈనాడు కూటమి ప్రభుత్వం. అందుకనే చంద్రబాబు గారు ప్రతినిత్యం రైతు బాగుండాలి, రైతే దేశానికి వెన్నెముక, దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు బాగున్నప్పుడే ప్రభుత్వమైనా, రాష్ట్రమైనా, దేశమైనా బాగుంటుందనేటువంటి నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకనే ఈనాడు భూమికి, పశు సంపదకి అనుసంధానం చేసేటువంటి ప్రకృతి ఈనాడు నైరుతి ఋతుపవనాలు ఒక పక్క, మృగశిర కార్తె మరొక పక్క అన్నీ కలిసి ఈరోజు సకాలంలో నీళ్లు జూలై 1కే కృష్ణా నీటిని వదులుతున్నారు. గతంలో ఎప్పుడూ లేదు. జూలై 1కే నీళ్లు వదిలి రైతులను ఆదుకోవాలనే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. సాగునీటి రంగానికి టాప్ ప్రయారిటీ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఆ విధంగా ఏ అవకాశం వచ్చినా టెక్నాలజీ వాడుకొని ప్రభుత్వానికి ఏది అందుబాటులో ఉన్నా రైతుకు వ్యవసాయం లాభసాటిగా మార్చాలి అనేటువంటిదే ఈ ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఆ దిశగా ఈరోజు ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని సాతులూరు గ్రామంలో మా సత్యనారాయణ ఆధ్వర్యంలో బీజేపీ వాళ్ళు ఇక్కడికి వచ్చి రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఇక్కడికి రావటం జరిగింది. వారందరికీ పేరు పేరున అభినందనలు కూడా తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వంలో ఎల్నినో ప్రభావాన్ని కూడా అధిగమించి రైతులకు మంచి పంటలు పండాలి, ఇంట సిరులు పండాలని ఆశిస్తూ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేటువంటి దానికి సమర్థవంతమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టి ప్రపంచంలో వ్యవసాయం లాభసాటిగా ఉండాలి అంటే ఏ వనరులు ప్రపంచంలో ఉన్నాయో ఆ వనరులని ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతాంగానికి అందించి రైతుకు వ్యవసాయం లాభసాటిగా చేయటమే ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం. కూటమి ప్రభుత్వ హయాంలో రాయలసీమ అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతూ రతనాల సీమగా మారుతోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమలో సాగునీరు, పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ ప్రాంత సమగ్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. రాయలసీమను రాష్ట్ర అభివృద్ధిలో కీలక ప్రాంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు. నమస్కారం. ఈరోజు రాయలసీమకు గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో కరువులకు వలసలైనటువంటి నిలవైన రాయలసీమకు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా ఈరోజు రాయలసీమకు వస్తూ ఉన్నాయి. 24 నెలల పాలనలోనే దాదాపుగా 240 పరిశ్రమల ద్వారా 5,33,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రావడం జరిగిందని గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం. రాష్ట్రానికి వచ్చేటువంటి ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో ఆ పెట్టుబడులలో దాదాపుగా 3వ వంతు రాయలసీమ ప్రాంతానికే వస్తూ ఉన్నాయి. వచ్చిన ఉద్యోగాల్లో
ముఖ్యంగా సింహభాగం అంతా కూడా ఆ ఉద్యోగ అవకాశాలన్నీ కూడా యువతకు వచ్చే విధంగా వారికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మొన్ననే గౌరవ లోకేష్ బాబు గారు 1,000 కోట్ల రూపాయలతో పెట్టుబడితో 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి క్యారియర్ సంబంధించినటువంటి ఏసీలకు సంబంధించిన కంపెనీ కూడా ఆ రోజు పూజ చేయడం, శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. రాయలసీమలో పరిశ్రమలోనే తిరుపతిలో 2,508 కోట్ల పెట్టుబడులతో రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కడో ఉన్నటువంటి మద్రాసుకు పోవలసినటువంటి ఆ యొక్క కంపెనీని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో ఈరోజు ఈ యొక్క తిరుపతిలోనే రాయల్ ఎన్ఫీల్డ్ కూడా తీసుకురావటం, ఆ యూనిట్ను తీసుకొచ్చి 1 సంవత్సరం కాలం లోపలనే చేయాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా సత్యసాయి జిల్లాలో పుట్టపర్తిలో డిఆర్డీఏ కింద 15,800 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏఎంసీఏ యుద్ధ విమానాల తయారీ, అంటే ఇది భారతదేశంలోనే గర్వించదగ్గ ప్రాజెక్ట్ ఇటువంటిది. అటువంటి ప్రాజెక్టు ఈరోజు పుట్టపర్తికి రావడం కూడా చాలా గర్వకారణమని కూడా తెలియజేస్తా ఉన్నాము. కడప జిల్లా పులివెందుల్లో లింగాలపల్లిలో జరిగిన నిత్విక హత్య ఘటనను ఖండిస్తూ అమలాపురంలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక గడియార స్తంభం వద్ద జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో సంఘం నాయకులు మాట్లాడుతూ నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి న్యాయం చేయాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎందువల్లంటే రెక్కాడితే ఒక్కాంటి కుటుంబాల్లో ఉన్నటువంటి సుబ్రహ్మణులకి ఇలాంటి అన్యాయం జరగడం చాలా దారుణం. దీని మీద మన రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఖండిస్తున్నాయి. దీనికి మనం అందరం కూడా చాలా ఆలోచన చేయవలసిన ఆవశ్యకత ఉంది. అలాగే మన ఎమ్మెల్యే ఆనందరావు కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మన టౌన్ సిఏ గారు కూడా వీరబాబు గారు కూడా వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ జరగకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టంతో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మరణానికి సరైన సానుభూతి తెలియజేసి అకాల మరణాలకి వాళ్ళకి ఎగ్రీషియా కూడా ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒక 50 లక్షల రూపాయలు ఎగ్రీషియా ఇస్తే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు. దాన్ని బట్టి మనం అందరూ కూడా ఆలోచన చేసి కడప జిల్లాలో ఉన్నటువంటి లింగాలపల్లి గ్రామంలో ఉన్నటువంటి రామలింగాచారి కుటుంబానికి న్యాయం జరగాలి. నిత్యకు అన్యాయం జరగకూడదు. ఇలాంటివన్నీ కూడా మరోసారి ఎక్కడ జరగకుండా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం దిగ్బంధంలో మునిగిపోయింది. ఎందుకంటే మరి కడప జిల్లా పులివెందుల గ్రామంలో ఇది వరకు హత్య రాజకీయాలకు మారుపేరుగా ఉంటే ఈ రోజు పిల్ల రాజకీయాలకు కూడా మారుమోగుతా ఉన్నది. మరి మన ఈ విషయం కూడా అందరూ కూడా గ్రహించా ఉండాలి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోం మంత్రి వర్యులు ఒక స్త్రీమాత అయినప్పటికీ కూడా ఒక చంటి పాపను తీసుకెళ్లి ఆడుకుని పాపని పసిగుడ్డుని తీసుకెళ్లి ఈ రోజు కిరాతకంగా వాటర్ టబ్ లో పెట్టి ఊపిరి కలపకుండా చంపేయడం అనేది విశ్వబ్రాహ్మణ కుటుంబానికే ఈ రోజు దిగ్బంధానికి గురి చేస్తా ఉన్నది. మరి ఇటువంటి సంఘటనలు విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జరగకుండా మరి హోంమంత్రి, మరి రాష్ట్ర ప్రభుత్వం, మరి ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారు అందరూ కూడా దీనిపై చర్యలు తీసుకుని ఈ కుటుంబానికి తక్షణం న్యాయం చేసి వారికి సానుభూతి తెలియాలని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో జరిగినటువంటి ఈ విషాద ఘటన మా రాష్ట్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణ కుటుంబాలందరినీ కలిచివేసింది. ఎందుకంటే పులివెందుల గ్రామంలో ఇక్కడ జరిగిన కుటుంబానికి, విశ్వబ్రాహ్మణ కుటుంబానికి చాలా తీరని లోటు అని చెప్పాలి. ఎందుకంటే ఒక ఆచార్య గారి అమ్మాయి 4 సంవత్సరాల పిల్ల, ఆ అమ్మాయికి అపశుభం తెలియదు. అటువంటి పాపని పక్కన ఇరుగు పొరుగు ఉన్న కుటుంబంలో అక్కడ ఏదో గొడవలు జరిగి ఇరు వర్గాల మధ్య ఉన్న తలపోటు మీద ఆ పిల్లని నీటి కుండలో ముంచేసి ఒక నీటి డ్రమ్ములో తలకిందులుగా ముంచి చంపేయడం అనేది చాలా అమానుషమైన ఘటన. ఈవేళ రాష్ట్రంలో ఇటువంటి సంఘటన ఎక్కడా కూడా పునరావృతం కాకుండా రాష్ట్రంతో చర్య తీసుకొని మా విశ్వబ్రాహ్మణ కుటుంబాలందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సానా సతీష్ బాబుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘన స్వాగతం పలికేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి గంధం పల్లం రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రావులపాలెం సెంటర్ లో సానా సతీష్ బాబుకు ఘన స్వాగతం పలికిన అనంతరం కార్ల ర్యాలీగా అంబాజీపేటకు చేరుకుని అక్కడి నుంచి బైక్ ర్యాలీగా అమలాపురం గడియార స్తంభం సెంటర్ కు చేరుకుంటారని తెలిపారు. తదుపరి నల్లవంతెన సమీపంలోని సత్యనారాయణ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన భారీ పౌర సన్మాన సభలో ఆయన పాల్గొంటారని పేర్కొన్నారు. మా కోనసీమ రమ్మని ఆయన కోరటం జరిగింది.
ఆయన వెంటనే 29వ తారీఖున మీకు అమలాపురం వస్తాను అని చెప్పడం, మరి మా కూటమి కార్యకర్తలందరితోటి ఆలోచించి మనం ఎలా చేద్దాం అంటే మనం సానా సతీష్ గారిని రావులపాలెం 2 గంటలకి ఆయన రిసీవ్ చేసుకుని కారు ర్యాలీతో అక్కడి నుంచి మన అంబోజీపేట మీదుగా, అంబోజీపేటలో చాలా మంది యువకులు బైక్ ర్యాలీగా వచ్చి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ బైక్ ర్యాలీలో ఆయన ఓపెన్ టాప్ జీప్ ఎక్కించి అక్కడ నుంచి బైక్ ర్యాలీ ద్వారా మన ఈదరపల్లి మీదుగా, అలాగే గడిస్తంభం నుంచి ఇలా నల్లవంతుని దగ్గరికి గల సత్యనారాయణ గార్డెన్స్ లో మరి ఆయనకి సన్మానం చేయడం జరుగుతుంది. దానికి కూటమి నాయకులందరూ వచ్చి మరి సన్మానం చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. అందరూ శుభాకాంక్షలు తెలిపి అనంతరం మరి అందరికీ డిన్నర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన కోనసీమ కూటమి నాయకులందరూ కూడా ఈ సత్కారానికి వచ్చి సత్కారం అయిన తర్వాత భోజనాలు చేసి వెళ్ళాలని, క్షేమంగా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నాం. రేపు అంటే 29వ తారీఖు సోమవారం సానా సతీష్ గారు 2వసారి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యి కోనసీమ ఇచ్చేస్తున్న సందర్భంగా ఆయనకి ఘన సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా పూర్తి స్థాయిలో పల్లవరాజు యొక్క ఆధ్వర్యంలో దానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఆయన సొంతంగానే చేయడం జరుగుతూ ఉంది. అలాగే సానా సతీష్ గారికి, పల్లవరాజు గారికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి కూడా చాలా బాగా దగ్గర స్నేహపూర్వకంగా ఉంటున్నారు ఇద్దరు కూడా. పల్లవరాజు యొక్క రిక్వెస్ట్ మీద ఆయన ఈ రోజుని ఆయనకు అభినందన కార్యక్రమం చేయాలి, మీకు అభినందించాలన్నప్పుడు తప్పనిసరిగా నేను కోనసీమ వస్తాను, మీరు చెప్పింది నేను డేట్ ఇస్తానని చెప్పి ఆయన 29వ తారీఖు డేట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈవేళ ఆయనకి అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఆయనకు ఒక ఘన సన్మానం చేయాలనేటువంటి కార్యక్రమంలో మరి రావులపాలెం నుంచి రిసీవ్ చేసుకుని అంబాజీపేట నుంచి, ఈదరపల్లి వంతెన నుంచి, కడియాత్తంబ నుంచి, నల్లవంతుల నుంచి సత్యనారాయణ గార్డెన్ చేరుకోవడం జరిగింది. మా యొక్క షెడ్యూల్ ప్రకారం సత్యనారాయణ గార్డెన్ 8 బస్సులో 6 గంటలకి సత్యనారాయణ గార్డెన్ చేరుకుని ఆయన యొక్క అభినందన సభని పూర్తి స్థాయిలో విజయవంతం చేసి ఆహ్వానితులందరూ కూడా డిన్నర్ ఏర్పాటు చేసి అందరూ సంతోషంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇటు బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, అలాగే ఇతర ఎవరైనా మిగతా పక్షాలు ఉన్నప్పటికీ వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ ఇది అందరినీ కలిపి చేస్తున్నటువంటి కార్యక్రమం కింద చేయడం జరుగుతుంది. వెలుగొండ ప్రాజెక్ట్ విషయంలో కొందరు క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అప్పసాని రాజేష్ విమర్శించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెలుగొండకు గొడ్డలి పార్టీ ఏం చేసిందని క్రెడిట్ తీసుకుంటుందని అంటూ ప్రశ్నించారు. ప్రాజెక్టు అభివృద్ధికి ఎవరు ఏం చేశారో ప్రజలకు తెలుసునని, వాస్తవాలను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు మానుకోవాలని ఆయన అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకి సుమారుగా 2351 మంది నిర్వాసితులకి ROR ప్యాకేజ్ కింద 300 కోట్ల రూపాయల చెక్కు వాళ్ళకి ఆ పరిహార పంపిణీ నిమిత్తం అందజేసిన సంగతి మనకందరికీ తెలిసిందే. ఇటువంటి నేపథ్యంలో నిన్న చూసాం మనం సాక్షి మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఆ క్రెడిట్ చోరీ చేస్తున్నారు అంటూ ఒక బ్యానర్ ఐటమ్ ప్రచురించిన సంగతి చూస్తూ ఉన్నాం. అంటే ప్రతి సందర్భంలో ప్రభుత్వం ఏదైనా ఒక ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఆ ఫలాన్ని ప్రజలకు అందించే సందర్భంలో ఈ ప్రాజెక్టుని నేనే పూర్తి చేశా, నా హయాంలోనే ఈ ప్రాజెక్టు పూర్తయిపోయింది, ఈ ప్రాజెక్టు పూర్తయిపోయిన ఫలాన్ని ప్రజలకు అందించింది నేనే, కానీ చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేస్తున్నారు అని చెప్పని పదే పదే ఈ మధ్యకాలంలో మా యువ నాయకులు, మా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు చెప్తున్నట్టుగా క్రెడిట్ చోరీ డిజార్డర్, ఆ డిజార్డర్తో బాధపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి పత్రిక, వాళ్ళ సోషల్ మీడియా ఏ విధమైన ప్రచారాలకు పాల్పడుతుంది చూస్తూ ఉన్నాం మనం. ఇటువంటి నేపథ్యంలో అసలు ఈ వెలుగొండ ప్రాజెక్టు గురించి, ఈ వెలుగొండ ప్రాజెక్టు స్థితిగతుల గురించి తప్పనిసరిగా ప్రజలకు విడమర్చి చెప్పాల్సిన బాధ్యత మాకుంది అని చెప్పని భావించి ఈరోజు వివరాలు తెలియజేస్తా ఉన్నాం. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతున్న సందర్భంలో 1996 మార్చి 26వ తారీఖు రోజు
వారి చేతుల మీదుగానే ఈ వెలుగొండ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్టు 2019లో విభజిత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పదవీకాలం ముగిసే నాటికి ఆ ప్రాజెక్టు మీద పెట్టిన మొత్తం ఖర్చు 5,974 కోట్లు. వాస్తవంగా ఈ ప్రాజెక్టు 53 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీతో ఈ ప్రాజెక్ట్ కాన్సెప్ట్లైజ్ చేయడం జరిగింది. దాంట్లో 4,30,000 ఎకరాలకి, ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడుకుంటే 4,34,000 ఎకరాలు సాగునీరు, అలాగే 18 లక్షల మంది ప్రజలకి తాగునీరు అందించగలిగే ఈ బృహత్తర ప్రాజెక్టు ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఇప్పటి మార్కాపురం జిల్లా, అలాగే ఉమ్మడి కడప జిల్లా, అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లా మెట్ట ప్రాంత ప్రజల తాగు సాగునీటి కష్టాలను తీర్చే ఈ ప్రాజెక్టు నిర్మాణం 3 దశాబ్దాల తర్వాత ఈరోజు తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు గారి సారథ్యంలో ఈ ప్రాజెక్టు రాబోయే ఖరీఫ్ నాటికి తొలి దశ నీళ్లు ఇవ్వటానికి ప్రభుత్వ పరంగా సంసిద్ధం అవుతున్న సందర్భంలో ఈ ప్రాజెక్టు ఫలాలు ప్రజలకు అందిన పక్షంలో ఖచ్చితంగా ఆ ప్రాంత ప్రజలలో తనకు మనుగడ లేకుండా పోతుంది అని చెప్పని భావించిన వైసీపీ పార్టీ ఈ విధమైన దుష్ప్రచారాలకు పాల్పడుతుంది అనేది వాస్తవం. జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ప్రారంభించారు. ఈ సందర్భంగా 0 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి 5 ఏళ్ల లోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గ్రామీణ పట్టణ ప్రాంతాల ప్రజలు తమ చిన్నారులను సమీపంలోని పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి చుక్కలు వేయించాలని కోరారు. వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 30వ మహాజన సభ సమావేశం వరంగల్ లోని కేవీఎస్ గార్డెన్స్ లో బ్యాంక్ అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆర్థిక నివేదికను వెల్లడించారు. బ్యాంకు మొత్తం వ్యాపారం 22% వృద్ధితో 454.72 కోట్లకు చేరుకోగా స్థూల లాభం 3.03 కోట్లు, నికర లాభం 2.15 కోట్లుగా నమోదైంది. డిపాజిట్లు 20.52% పెరిగి 263.97 కోట్లకు చేరుకోగా రుణాల మంజూరు 23.77% వృద్ధితో 190.75 కోట్లకు చేరుకుంది. స్థూల నిరర్ధక ఆస్తులు 2.52% ఉండగా కఠినమైన రుణ వసూళ్ల చర్యలతో నికర నిరర్ధక ఆస్తులు 10% తగ్గినట్లు బ్యాంకు యాజమాన్యం వెల్లడించింది. వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ మహాజన సభకు వచ్చిన షేర్ హోల్డర్స్ కానీ ఖాతాదారులకు కానీ మా బ్యాంక్ వైస్ చైర్మన్, డైరెక్టర్ మరియు అందరికి పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు 2000 సంవత్సరంలో మేము ఈ కమిటీ బాధ్యతలు తీసుకున్న దానికి ఇప్పటి వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ తెలంగాణలో ఒక కోఆపరేటివ్ బ్యాంక్ ఏది ఆదర్శంగా నడిచేది వరంగల్ అర్బన్ బ్యాంక్ అని చెప్పే విధంగా ఆర్బీఐ కానీ కోఆపరేటివ్ సంస్థలు కానీ ఆ పాలక వర్గం దీన్ని తీర్చిదిద్దిన విషయం వాటాదారులకు షేర్హోల్డర్లకు తెలిసిన విషయం. ఇది ఈ అర్బన్ బ్యాంక్ ఇంతకు ముందు వరంగల్ పూర్వ జిల్లాకు పరిమితం ఉండేది. అట్లాంటి ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా మేము అర్బన్ బ్యాంక్ విస్తరించే అవకాశం ఆర్బీఐ కానీ కోఆపరేటివ్ కానీ ఈ సంవత్సరం మనకు వచ్చిన విషయం మీ ద్వారా వరంగల్ ప్రజానికానికి తెలియపడుతుంది.
హనుమకొండ సుబేదారిలోని ప్రతిష్టాత్మక వరంగల్ క్లబ్ ఎన్నికలు ఉత్కంఠభరితంగా జరిగాయి. సుమారు 92% పైగా పోలింగ్ నమోదైన ఈ ఎన్నికల్లో క్లబ్ కార్యదర్శిగా డాక్టర్ పి ప్రవీణ్ ఘన విజయం సాధించారు. అదేవిధంగా కార్యవర్గ సభ్యులుగా గట్టురాజు, చంద్రప్రకాష్ రెడ్డి, కళ్యాణ్ రెడ్డి, చాడ సునీల్ రెడ్డి, పల్లం రవి, చెల్ల శ్రీధర్ రెడ్డి, డాక్టర్ ప్రవీణ్ కుమార్ మంచికట్ల, రాజేష్ అజ్మీరా, చెన్నారెడ్డి గోనేలు ఎన్నికయ్యారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ క్లబ్ చైర్పర్సన్ గా, వరంగల్ పోలీస్ కమిషనర్ కో చైర్మన్ గా వ్యవహరిస్తుండటంతో ఈ ఎన్నికలకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. క్లబ్ ఎలక్షన్స్ మంచి సెక్రటరీ గారు చాలా ఆనందం. దీనికి తోడ్పడిన చాలా మంది క్లబ్ మెంబర్స్ కి నేను కృతజ్ఞతలు. నా మీద ఉంచిన ఆడైతే 100% కానీ మేనిఫెస్టో ప్రకారంగా చాలా మార్పులు చేర్పులు చేసి నేను గత నేను తీసుకురావాలని 100% రిక్వెస్ట్ చేస్తాను. నాతో తెలిసిన వాళ్ళందరికీ కంటెస్టెంట్స్ అందరికీ వాళ్ళు కూడా వాళ్ళని టీం వర్క్ లో వర్క్ చేస్తాము. పాత వర్క్ వాళ్ళందరూ తిరిగి తీసుకొని అందరి మెంబర్స్ ఇన్పుట్ తీసుకుని నేను ఫర్దర్ గా ఒక దీంట్లో చాలా లైక్ ఫ్యామిలీ బెనిఫిట్ చేయాలనేది, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, తర్వాత లీగ్ మెంబర్షిప్ ట్రాన్స్ఫర్ చేయడం అలా కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలా కాకుండా మనకి బేసికలీ బయట చేయడం, తర్వాత యాప్ మన రెగ్యులర్ యాప్ ఇంప్రూవ్ చేయడం, ఇలా చాలా. తర్వాత ఫైనాన్షియల్ ఆడిట్, ఎవ్రీ 3 months ఫైనాన్షియల్ ఆడిట్ ఇలాంటి మేము చెప్పిన మేనిఫెస్టో చెప్పిన ఇవి కాకుండా అందరి మెంబర్స్ తో కూడుకొని ఇన్పుట్స్ తీసుకుంటాము. అండ్ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సురారం శివాలయ నగర్ లో పల్నాటి శివకుమార్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు. అనంతరం పిల్లలకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజారోగ్య పరిరక్షణలో పల్స్ పోలియో కార్యక్రమం కీలకమని, ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, కార్పొరేటర్ సురేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పుప్పల్ల భాస్కర్, బీఆర్ఎస్ ఉద్యమకారుడు వారాల వినోద్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొండగండ్ల శ్రీనివాస్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు హేమలత రెడ్డి, మహిళలు, కాలనీ వాసులు పాల్గొన్నారు. మంచి కంప్లీట్ చేయండి, నా సహకారం ఉంటుంది. అలా వెడల్పుండండి అందరూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన టి వెంకన్న సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ GWMSC ప్రత్యేక అధికారి చాహద్ బాజ్పాయ్ ను కలెక్టరేట్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్ టి వెంకన్న కలెక్టర్ కు పూల మొక్కను అందజేయగా జిల్లా కలెక్టర్ నూతన కమిషనర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నగర అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవల అందజేత, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, నగర మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలపై ఇరువురు అధికారులు చర్చించారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.